నేను చెప్పేది ఒకటే అండి. ఇప్పుడు ఈ రోజున ఈ రాజమండ్రిలో పాపం పిల్లోడు గొక్కబొట్టి ఏడుస్తున్నాడు. ఆ పిల్లోడిని ఎవరైనా గ్రై పౌడర్ ఇచ్చి కొంచెం ఓదార్చండి మా మార్గాన్ని భరత్ని. ఇక్కడికొచ్చి పసుపు మయం చూసాడట, కళ్ళంతా పసుపు పచ్చగా మారిపోయి గొక్కబొట్టి ఏడుస్తున్నాడు 3 రోజుల నుంచి. ఎవరన్నా వుడ్ వర్డ్స్ గ్రై పౌడర్ ఒకటి పట్టుకుని వెళ్ళి ఆ పిల్లోడికి తాగించండి. ఎందుకంటే ఈ రోజున ఈ రాజమండ్రి కాదండి, ఆంధ్ర రాష్ట్రం మొత్తం పసుపుమయం అయిపోయింది. విషయానికి వస్తే దళితుల సమస్యల గురించి పెద్దలు ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తానండి. ఒక అడవిలో ఒక ఆయన దారి తప్పి పడున్నాడు. ఆయన దేవుడికి ప్రార్థిస్తే దేవుడు చూసాడట పైనుంచి. అరే మా వాడు దారి తప్పాడు అని చెప్పి దేవుడు వస్తూ ఉంటే ఆ పక్కనే ఒక రక్త పిశాచి ఉందంట దేవుడి పక్కనే. సరే నువ్వు వెళ్ళు, నేను కూడా వస్తాను నీతో పాటు అన్నదట. సరే అని దేవుడు వచ్చాడు, దాంతోపాటు రక్త పిశాచి కూడా వచ్చింది. ఆ దేవుడు పాపం ఈ దారి తప్పి పడిపోయిన వాడికి సమస్యలు పడిపోయి ఉంటాయని భుజాల మీద ఎక్కించుకుని, ఒరే నాన్న నీకు కొంచెం దూరంలో అక్కడ మంచి సెలయర్లు ఉన్నాయి, మంచి ఫుడ్ ఉంది, నేను అక్కడ దింపేస్తానని పాపం దేవుడు కష్టపడి ఎండల్లో ఆయన చెమట ఓర్చుకుంటూ మోసుకెళ్తున్నాడట. ఈ పక్కన ఉన్న రక్త పిశాచి అంటుందట ఆ భుజాల మీద ఉన్నవాడితో, ఒరే నీకు ఇంకా బుద్ధి రాలేదా, నిన్ను మోసుకెళ్తున్నాడు అనుకుంటున్నావా, ఎండకి నిన్ను అడ్డు పెట్టుకున్నాడు రా, అతనికి ఎండ తగలకుండా నువ్వు నా భుజాల మీదకి రా, లేకపోతే నువ్వు నేను చెప్పినట్టు విను, నీకు ఎంతో అద్భుతమైన డిబిటి అనే ఒక మంచి పథకం ఇస్తాను అన్నదట. ఏది ఎవరో రక్త పిశాచి. జాగ్రత్తగా ఆలోచించండి. సరే అని చెప్పి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ పైన ఉన్నవాడు పాపం కష్టపడి మోస్తున్న దేవుని కూడా వదిలి నాకు ఎవడో ఏదో పథకం ఇస్తాను అంటున్నాడు, అతను మంచోడు అంటున్నాడు అని చెప్పి దిగేసాడట. ఈ రక్త పిశాచి ఏమన్నదండి, ఈసారి నేను నిన్ను భుజాల మీదకి ఎక్కించుకోను, నువ్వే నన్ను భుజాల మీదకి ఎక్కించుకో అన్నాడు. సరే భుజాల మీదకి ఎక్కించుకుంటే ఏమన్నా ఇస్తాడేమో నాకు అని చెప్పి భుజాల మీద ఎక్కించుకున్నాడట. ఎక్కించుకున్న తర్వాత ఈ తలకెక్కడ చిన్న కన్నం పెట్టాడట. ఈ నెత్తి మీద ఉన్నాడు కదా, ఇటు చూసుకోవట్లేదు. కన్నం పెట్టి అక్కడి నుంచి రక్తం తాగటం మొదలుపెట్టింది పిశాచి. రక్తం తాగుతూ ఉంటే ఆ తాగ్గా మిగిలిన రక్తం ఇలా కారుతుందట పాపం వీడి మీదకి. కారుతుంటే ఓహో మా వాడు పైకెక్కి నాకు జ్యూస్ ఎత్తున్నట్టున్నాడు, చాలా గొప్పవాడు మా వాడు, ఈ జ్యూస్నంతా తాగేస్తే సరే ఇందాక అతను దేవుడు అన్నాడు కానీ అతను నమ్మక్కర్లేదని ఈ రక్తం ఈడే చుక్క చుక్క తాగుతున్నాడట. కొంచెం దూరం వెళ్తులోకి పైన ఉన్న రక్త పిశాచి మొత్తం రక్తం అంతా పీల్చేసింది, కింద పడి అక్కడే చచ్చిపోయాడు. ఈ రోజున 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే ఆ రక్త పిశాచిని నమ్మటమే. ఈ రాష్ట్రాన్ని భుజాలకు ఎత్తుకుని, ఈ రాష్ట్ర బరువు బాధ్యతల భుజానికి ఎత్తుకుని, ఈ రాష్ట్రానికి పిల్లలకు ఉద్యోగాలు కావాలని ఐటీ సెక్టార్ తెచ్చి, ఈ రాష్ట్రానికి అమరావతి అనే ఒక పెద్ద రాజధాని ఉండాలని రాష్ట్రం కోసం తాపత్రయపడే దేవుళ్ళ లాంటి మనిషిని మనం నమ్మకుండా రక్త పిశాచిని ఎక్కించుకుంటే అది ఇచ్చేది ఏంటి అనుకున్నారు? ఇది రక్తం డిబిటి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. మన రక్తాన్ని మనకే తాగిస్తున్న రక్త పిశాచి పరిపాలన ఈ రోజున మన రాష్ట్రం ఉంది. ఆ వాస్తవం కనుక్కుంటే ఇది ఒక దళితుల సమస్య మాత్రమే కాదండి. దళితుల సమస్యల గురించి మేము చెప్పాలంటే సార్, మాకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4 లక్షల మందికి కార్పొరేషన్ లోన్లు ఇచ్చి నిలబెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ముగ్గురికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారు. చంద్రబాబు గారు గొప్ప, జగన్మోహన్ రెడ్డి గొప్ప? మీరు చెప్పండి, ఎవరు గొప్ప? చంద్రబాబు నాయుడు గారి హయాంలో దళితులకి దాదాపుగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని 62,000 మంది పిల్లలకి కార్పొరేట్ స్కూల్లో చదువు చెప్పారు. ఆ కార్పొరేట్ స్కూల్లో ఉన్న పిల్లలందరినీ ఆ పథకం రద్దు చేసి తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో వారేసిన జగన్మోహన్ రెడ్డి మాకు గొప్ప, లేకపోతే కార్పొరేట్ స్కూల్లో మేము చదువుకోలేమండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదో రోజుకు 30 రూపాయలు ఇస్తున్నాడు, ఆ 30 రూపాయలు మా ఇంటి పక్కన ఉన్న అడిగిన ఇస్తాడు మాకు, కానీ మా పిల్లల్ని విదేశాలు పంపించి చదివించడం మా ఇంటి పక్కోడు, అది చంద్రబాబు నాయుడు గారే చదివించారు. ఈ రాష్ట్రంలో దాదాపు సంవత్సరంలోనే 1000 మందిని విదేశాలకు పంపించి మీరు మరో అంబేద్కర్లా తయారయ్యి రాష్ట్రానికి మీ సొసైటీకి మీరు బాగు చేసుకోండి అని చెప్పి సంవత్సరంలో 1000 మందిని చంద్రబాబు నాయుడు గారు పంపిస్తే 5 సంవత్సరాలు కలిపి 200 మందిని మా మేనమామ పంపించాడు. మేనమామ అంటే మంచి కోరే మేనమామ అనుకున్నాం, కానీ ఇది కంస మేనమామ అనుకోలేదండి. కంసుడని ఒక మేనమామ ఉన్నాడు. అలాగే మహాభారతంలో కూడా కౌరవుల దగ్గర శకుని అని ఒక మేనమామ ఉన్నాడు. ఈ రోజున దళితుల పాలిట ఒక శకునిలా తయారయ్యాడు మా మేనమామ. ఆ శకుని వల్ల కౌరవ వంశంతో నాశనం అయిపోయింది. ఈ శకుని వల్ల దళితులందరూ కూడా ఈ రోజున రోడ్డు మీద పడిపోయారండి. రోడ్డు మీద ఈడ్చి కొడుతున్నారండి. ఇప్పుడు వచ్చిందండి సుబ్రహ్మణ్యం గారు అమ్మగారు నాన్నగారు కొడుకుని పని ఉందని తీసుకెళ్ళి శవాన్ని చేసి ఇంటి దగ్గర శవాన్ని పడిచేస్తే
ఒక తల్లిగా తండ్రిగా మన పరిస్థితి ఎలాగుందో ఆలోచించుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న బుద్ధున్న ఏ దళితుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఓటేయడు. ఒక డాక్టర్ని పిచ్చోండి చేసి రోడ్ల మీద ఈడ్చేవాడు నిజంగా వీడా మన మేనమం అనుకుంటే ఈ రాష్ట్రంలో బుద్ధున్న ఏ ఒక్కడు, ఇప్పటికే వైసీపీలో ఉన్న కొద్దిమంది నాయకుల కోసం పిలిపిస్తున్నాను నేను, మీకు నిజంగా సిగ్గుంటే మీకు పౌరుషం ఉంటే మీరు కూడా కథలొచ్చి పసుపు దండులో చేరి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసి జాతిని కాపాడుకుందాం రండిరా. మీకు దమ్ముంటే మీరు చేయాల్సిన పని అది. అంటే 50,000 బ్యాక్లాగ్ పోస్టులు ఇప్పటికీ ఆయన ఫుల్ఫిల్ చేయలేదండి. చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల స్థలాల్లో కూడా 50% రిజర్వేషన్ దళితులకు ఇచ్చారండి. నిజంగా దుర్మార్గులం మేము. టు బి ఫ్రాంక్ ఇక్కడ చెప్తున్నా లక్షలాది మంది సాక్షిగా చంద్రబాబు నాయుడు గారికి నేను తల వంచి నేను క్షమాపణ తెలియజేస్తాను. 2019లో మేము చేసిన పాపానికి. ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఓటింగ్గా, దాని తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మోసంలో పడిన మేము అతి కొద్ది కాలంలోనే తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారితో నడుస్తూ ఈ రోజున దళితుల్లో 80% కన్నా పైన ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి వెనకాతలు నిలబడరని చెప్పడానికి గర్వపడుతున్నాను ఒక దళితుడిగా. అలాంటి మేలు చేసిన గొప్ప వ్యక్తిని మేము కాదనుకున్నాం. అందుకే ఈ రోజున రోడ్లంటే ఏడ్చబడుతున్నాం, శిరోమండనాలకు గురవుతున్నాం, శవాలుగా మారుతున్నాం, మానభంగాలకు గురవుతున్నాం. ఈ రోజున ఈ రాష్ట్రంలో దళితులు ఇన్ని దారులకి ఇన్ని అన్యాయాలకు గురవుతున్నారంటే కారణం 2019లో మేము ఒక రక్త పిచాచికి ఓటేసి ఆ రక్త పిచాచిని తీసుకెళ్లి సీఎం సీట్లో కూర్చోబెట్టడమే. కాబట్టి ఇప్పుడు మేము అందరూ అర్థం చేసుకున్నాం సార్. చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుకున్నది ఒకటే సార్, మీరు దళితులకు సంబంధించి దళితులకి అంటరానితనాన్ని నిర్మూలించడానికి పొన్నయ్య కమిషన్ ఇచ్చారు సార్. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన ప్రభుత్వం 2024లో రావటం పక్కా రాసి పెట్టుకోండి. మొత్తం రాష్ట్రం అంతా సునామీ అయిపోతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ నాయకులు ఎవరైతే ఇప్పటి వరకు దళితుల మీద దాడులు అన్యాయాలు చేశాడో వాళ్ళందరి మీద కూడా ఒక కమిషన్ వేసి వాళ్ళందరినీ కూడా చట్టపరంగా వేటాడాలని ఈ వేదిక సాక్షిగా నేను సార్ను కోరుకుంటూ ముగిస్తున్నాను సార్.